ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ల అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగిందని చెప్పారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన విధంగా కబడ్డీని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జరిగిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, వైస్ ప్రెసిడెంట్ గా కృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్లను ఎన్నుకున్నారు. అలాగే 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను యలమంచిలి శ్రీకాంత్ ప్రకటించారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగింది. కబడ్డీ ఆటల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారుడు మణికంఠకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఏకేఐఎఫ్ గైడ్లైన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. త్వరలో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఖేలో ఇండియాలో మెడల్ గెలిచిన ప్రతి క్రీడాకారికి 5,000 రూపాయల బహుమతి ఇచ్చామని అన్నారు. మంచి ప్రతిభ కనబర్చిన మణికంఠకు 3 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు. గతంలో కొంతమంది కబడ్డీ క్రీడా అసోసియేషన్ పేరుతో వివాదాలు సృష్టించారని విమర్శించారు. తమ అసోసియేషన్ కు ఏకేఐఎఫ్ గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. తమ అసోసియేషన్ కు ఏకేఐఎఫ్ సహకారం ఉంటుందని తెలిపారు. ఏపీలో నిబంధనల మేరకు తమ అసోసియేషన్ కు మాత్రమే ఏకేఐఎఫ్ గుర్తింపు అర్హత ఉందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడల్లో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన క్రీడా పాలసీ వర్ధమాన క్రీడాకారులకు ఇది ఒక వరమని ఆయన పేర్కొన్నారు. కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక భాగంగానే వారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మా ఏకేఎఫ్ఐ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ని చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ ఎన్ఎస్డిసిఐ గైడ్లైన్స్కి అనుగుణంగా, మా ఏకేఎఫ్ రూల్స్కి అనుగుణంగా ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ బాడీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కళ్ళగంటున్నారో క్రీడాంధ్రప్రదేశ్గా ఉండాలని, దాంట్లో కబడ్డీ మరి ముఖ్యంగా ముందుండాలని మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ తొందరలోనే 5, 6, 7 తారీఖుల్లో ఇక్కడ బీచ్ నేషనల్స్ని మేమందరం కూడా చాలా దిగ్విజయంతంగా నిర్వహిస్తామని, అలాగే ప్రతి క్రీడాకారుడికి మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా మా యొక్క సభ్యులందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. యువ క్రీడాకారులందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ఈరోజు ఏదైతే ఖేలో ఇండియాలో మెడల్ కొట్టారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. అలాగే మన ఖేలో ఇండియాలో మంచి ప్రతిభ కనబరిచినందుకు మణికంఠ అనే కుర్రోడికి పాట్నా పైలట్స్ నుంచి 3 lakhs రూపీస్ని మన అసోసియేషన్ ద్వారా ఇప్పించడం జరిగింది. రానున్న కాలంలో ఆ క్రీడాకారుని ఇండియన్ టీంలో ఆడే విధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రోత్సహిస్తుందని, అలాగే నెక్స్ట్ 2 years తర్వాత అతన్ని పాట్నా పైలట్స్ టీంలో కూడా తీసుకోవడానికి వాళ్ళు సైన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.